హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలనేసి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. నేను ఈరోజు మొత్తం ఏమేం పనులు చేసుకున్నానో మీకు ఈ వీడియోలోనైతే చూపిస్తాను. స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూసేయండి ఫ్రెండ్స్. మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే వీడియో చూడండి. ఇంట్రెస్ట్ లేకపోతే ఈ వీడియోని ఇంతటితో స్కిప్ చేసేయండి. ఇక నేను మార్నింగ్ పొద్దున్నే లేసేసి ఇలా ఇంటి ముందు మొత్తం ఊడ్చేసి చల్లి ముగ్గైతే పెట్టేసుకున్నానండి. నిన్న నైటు బాగా గాలిదుమ్మ అయితే వచ్చిందండి. వర్షమేమీ లేదు, కాకపోతే బాగా గాలిదుమ్మ అయితే వచ్చేసి ఇంటి ముందు రోడ్డు మీద మొత్తం కూడా ఇలా చెత్త అయితే పడిపోయిందండి. ఇంటి ముందు చింత చెట్టు ఉండడం వల్ల మొత్తం మా ఇంటి ముందు కూడా చింతాకు రాలి ఎంత ఊడ్చినా కూడా అలానే చెత్త చెత్తగా అయితే ఉంటుందండి. ఇక నేను ఇల్లు మొత్తం ఇలా క్లీన్ చేసేసుకొని తులసమ్మ దగ్గర మార్నింగ్ 9:30కి అయితే పెట్టేశానండి. ఇక ఇంటి ముందు అయితే ఇలా చక్కగా ఊడ్చల్లేసి ముగ్గు అయితే పెట్టేసుకున్నాను. ఇది మార్నింగ్ 6 అయ్యిందండి. వాతావరణం అయితే చాలా చల్లగా అయితే ఉంది. రోజు కన్నా కూడా ఈరోజు కాస్త చల్లగా అయితే ఉంది. అలాగే మీకు ఒకసారి పైన ఆకాశంలోకి చూపిస్తానండి. ఇలా మబ్బులు పట్టేసి ఉందండి. వాతావరణం అయితే చాలా చల్లగా అయితే ఉంది. రోజు ఎండలు బాగా కొట్టి ఈరోజు కాస్త చల్లబడి ఉంటే చాలా ప్రశాంతంగా అయితే అనిపించింది. పైన ఒక పక్షి వెళుతుంటే దాన్ని క్యాప్చర్ చేశానండి. కానీ అది వితిన్ సెకండ్స్లోనే మాయమైపోయింది. ఇక అది అయిపోయిన తర్వాత ఇంట్లో ఉన్న గిన్నెలు మొత్తం కూడా ఇలా బయట వేసేసానండి. ఇక రాత్రి గిన్నెలు కదా, ఇవి మొత్తం కూడా తోమేసుకోవాలి. ఇక ఇవి మొత్తం కూడా తోమేశానండి. తోమి స్టాండ్కి అయితే వేశాను. ఇక నేను ఈ హౌస్ని అయితే క్లీన్ చేశానండి. క్లీన్ చేసేసి మోటార్ వేసి వాటర్ అయితే పడుతున్నానండి. ఎందుకంటే మాకు ఇంట్లో మోటార్ ఉంది కనుక ఎప్పటి వాటర్ అప్పుడే పట్టేస్తాను. ఇక పిల్లలు లేచారు. బ్రష్లు వేసుకున్న తర్వాత పిల్లలకి ఇక నేను టిఫిన్ అయితే వేస్తున్నానండి. మాకు వేశాను, అలాగే పిల్లలకు కూడా వేశానండి. ఇక వాళ్ళైతే టిఫిన్ అయితే చేస్తున్నారు. దోశలోకి నేను పల్లీ చట్నీ చేశానండి. చట్నీ ఆల్రెడీ ఇంతకుముందు నేను చాలా వీడియోస్లలోనైతే చూపించాను. ఇక ఎందుకులే అనేసి నార్మల్గా దోశ ఒకటే చూపించాను. ఇక ఈ టిఫిన్ అయిపోయిన తర్వాత నేను వంట అయితే ప్రిపేర్ చేస్తానండి. ఈ టిఫిన్ అయిపోయిన తర్వాత బట్టలు అయితే వాషింగ్ మిషన్లో వేసానండి. వాషింగ్ మిషన్లో వేసిన తర్వాత అవన్నీ కూడా ఆరేసుకున్నానండి. ఇక 1 అవర్ అయితే పట్టిందండి. ఇక 11 ఆ టైంకి అయితే నేను క్యారెట్స్ అన్నీ కూడా కట్ చేసేసి పక్కన పెట్టేసుకున్నానండి. ఎందుకంటే క్యారెట్స్ మనం తినే ముందు అప్పటికప్పుడు కట్ చేయడం వల్ల టైము ఎక్కువ తీసుకుంటుందనేసి నేను ఖాళీగా ఉంటే ఖచ్చితంగా అలా కట్ చేసి అయితే పెట్టేసుకుంటాను. దోశ అయితే చాలా చక్కగా అయితే వచ్చిందండి. మధ్యాహ్నం కర్రీకి క్యారెట్స్ కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఖాళీగా ఉన్నాననేసి ఈ షుగర్ ఉంటుంది కదా అండి, షుగర్ నేను ఎందుకో మరి ఎప్పుడు కూడా ఇలా మిక్సీ చేసి డబ్బాలో వేసుకుంటానండి. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, మనం టీలో ముగ్గురం ఉన్నా నలుగురం ఉన్నా కూడా నలుగురికి 4 టీ స్పూన్లు కాకుండా 5, 6 టీ స్పూన్లు వేస్తేనే మనకు షుగర్ టేస్ట్ అనేది సరిపోతుందండి. అలా కాకోకుండా మనం టీ ఎంతైతే పోసుకుంటామో అంతకు దానికి తగ్గట్టుగా ఇది ఇలా పౌడర్ చేసుకుంటే మనమే టీ కప్పులో పోసుకున్న తర్వాత కావాల్సినంత షుగర్ వేసుకోవచ్చు కదా, త్వరగా కరిగిపోతుంది కదా అనేసి ఒక ఆలోచనతోనైతే ఇది చేశానండి. నాకైతే ఇది ఇలా చేయడం చాలా చక్కగా అనిపించింది. టీ అయిన తర్వాత కప్పులో పోసేసుకొని మనం టీను చూసుకొని ఈ షుగర్ని అయితే వేసుకోవచ్చండి. వెంటనే కరిగిపోతుంది. టీ చల్లారిద్ది అన్న టెన్షన్ కూడా లేదు. ఇప్పుడంటే సమ్మర్ కాబట్టి త్వరగా చల్లారదు. కానీ నెక్స్ట్ వచ్చే వర్షాకాలం, చలికాలంలో అయితే టీ త్వరగా చల్లారిపోతుంది కదా అండి. ఇలా మనం షుగరు పౌడర్ చేసుకొని ఇలా డబ్బాలో నిల్వ చేసుకుంటే చాలా బాగుంటుందండి. నేనైతే ఎప్పుడు కూడా ఇలానే చేస్తాను. మీకు ఒకవేళ ఈ టిప్ నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎప్పుడు కూడా టీలో ఎక్కువ షుగర్ తీసుకుంటున్నామనేసి నాకు అనిపించిందండి. అందుకనే నేను ఇలా పౌడర్ చేసి అయితే పక్కన పెట్టుకున్నానండి. ఇక చెప్పాను కదా, నేను క్యారెట్స్ కట్ చేసి పక్కన పెట్టేసుకున్నానండి. ఈ క్యారెట్లు ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకున్నానండి. అసలు ఈ క్యారెట్ ఫ్రై అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. అసలు పిల్లలు కూడా చాలా ఇష్టంగా అయితే తింటారు. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది ఈ క్యారెట్ ఫ్రై. ఇక ఈ క్యారెట్ ఫ్రై కోసం ఇలా కడాయి పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకోవాలండి. ఆయిల్ వేడయ్యేసరికల్లా మనం ఒక ఆనియన్ అయితే కట్ చేసుకుందామండి. నేను మీతో ఒక విషయం అయితే షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. ఇక మొన్న మదర్స్ డే జరిగింది కదా అండి, మా పిల్లలు అయితే నాకు చాలా సర్ప్రైజింగ్ అయితే ఇచ్చారండి.
పిల్లలు వాళ్ళు నా మీదున్న ప్రేమనైతే చాలా చక్కగా అయితే వివరించారండి. ఇంత చిన్న పిల్లలకు కూడా ఇంత ఆలోచన జ్ఞానం ఉందా అనేసి అనుకున్నానండి. నేను వాళ్ళు నాకిచ్చిన గిఫ్టు అలాగే ఏమి రాశారు అన్నది నేను ఆ వీడియో కూడా పోస్ట్ చేశాను ఫ్రెండ్. షార్ట్ వీడియోలోనైతే చేశాను చూసేయండి. నేనైతే చాలా ఎమోషనల్ అయ్యాను. వాళ్ళు రాసిచ్చిన ఆ మాటలకి నేను చాలా సంతోషపడ్డానండి. నాకైతే చాలా బాగా అయితే నచ్చింది. వాళ్ళ కష్టాన్ని చూసి చాలా బాగా రాశారు అనేసి అనుకున్నాను. ఏది ఏమైనా కూడా మదర్ అంటే ఆ మాత్రం ఎఫెక్షన్ అనేది ఉంటుంది కదా అండి. వన్స్ అగైన్ మీకు కూడా హ్యాపీ మదర్స్ డే అండి. ఎవరికైనా హాలిడేస్ ఉంటాయి. వర్క్ చేసే ప్రతి ఒక్కరికి హాలిడే ఉంటుంది. కానీ మనకు మాత్రానికి ఒక్కరోజు కూడా హాలిడే ఉండదండి. అసలు ఒక్క పూట మనం లేకపోతే ఇల్లు మొత్తం ఎలా ఉంటుందో వాళ్ళకి తెలుసండి. అందుకే అమ్మ మీద ఎంత ప్రేమ ఉందో వాళ్ళ మాటల్లోనైతే చూపించారు. ఇంకా ఈ క్యారెట్స్ ఫ్రై అయ్యాయండి. ఇందులో మనం పసుపు ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకుందామండి. ఇక అలాగే ఇందులోకి నేను మసాలా అని చెప్పాను కదా, 1 టీ స్పూన్ కారం, ఉప్పు, జీలకర్ర, అలాగే నువ్వులు, కొద్దిగా ఎండు కొబ్బరి కూడా వేసుకొని వీటిని మిక్సీ పట్టేసుకొని ఈ కర్రీలోనైతే వేసుకోవాలండి. వేసేసి ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టేసి ఫ్రై చేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే క్యారెట్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇక వంట మొత్తం అయిపోయిన తర్వాత ఇలా నేను స్టవ్ని అయితే క్లీన్ చేసేసుకుంటానండి. ఎప్పుడు పని అప్పుడు చేసుకుంటేనే ఇల్లు మొత్తం కూడా నీట్గా ఉంటుంది. ఇక పిల్లలు మొత్తం ఇల్లు చిందరవందరగా చేసేసారనేసి చూసారా, అన్నీ ఎక్కడవక్కడే ఉండిపోయాయి. మళ్ళీ ఇంకొకసారి ఇల్లునైతే ఇలా ఊడ్చేసుకుంటున్నాను. ఈ ఇల్లు ఊడ్చి వంట చేసే సమయం కల్లా బట్టలైతే ఆరిపోయాయండి. బట్టలు మొత్తం తీసేసి ఒక చైర్‌లో అయితే వేశానండి. ఇక పిల్లలు ఆకలవుతుంది అంటే సరే అనేసి ఇద్దరికి కూడా అన్నం అయితే పెట్టేశాను. ఇక కొత్తగా పెట్టిన ఆవకాయ టేస్ట్ చాలా బాగుంటుంది కదా అండి. ఈ పచ్చడి మా అత్తయ్య గారు పెట్టేశారని చెప్పాను కదా, తను కొంచెం అయితే వేసిచ్చిందండి. కొత్త ఆవకాయ పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుందనేసి పిల్లలు కూడా తింటున్నారు. ఇక అది వేసుకొని కర్రీ పక్కన సైడ్ డిష్గా అయితే బాగుంటుందండి. ఈ పచ్చడి అయితే చాలా అంటే చాలా టేస్టీగా అయితే ఉంది. నేనైతే ఇంకా కొత్త ఆవకాయ పచ్చడి పెట్టలేదండి. 4 రోజులైన తర్వాత పెట్టొచ్చులే అనేసి పెట్టలేదు. ఎందుకంటే ఎండలు విపరీతంగా ఉన్నాయి కదా, పచ్చడి ఏమన్నా ఆగమవుతుందా అనేసి పెట్టలేదు. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఎలా అనిపించిందో కామెంట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.